మండలం, బేల మండలం, బోరజ్ మండలం ఈ అటు బౌద్ధ్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ తాహెబ్ బిన్ హందన్ అలాగే చిట్ల సత్యనారాయణతో పాటుగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల విమర్శలు తిప్పుకొడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలంటే మీ పాత్ర అమోఘము కీలకమైందని చెప్పి సందర్భంగా చేయడం జరుగుతుంది. కార్యకర్త అనేవాడు కష్టపడకపోతే నాయకుడు అనేవాడు ఊసిపాడు. కార్యకర్తల మధ్యలోకి వెళ్ళి నాయకుడు తయారవుతాడు. ఆ నాయకుడిని రక్షించేదే కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా చేయడం జరుగుతుంది. నాయకుడైన వాళ్ళు మీ వేదిక మీద కూర్చున్నంత మాత్రాన మాకు కొమ్ములు ఉన్నాయని కాదు, మీరు కష్టపడితేనే మాకు అవకాశం వచ్చింది. మేము కూడా ఈ స్థాయికి రావడానికి మీలాగా ముందు వరుసలో కూర్చుండి జై కాంగ్రెస్ జై అండి నినాదాలతోటి జిందాబాద్ కొట్టి నాయకులకు మరి సపోర్ట్గా నిలబడ్డప్పుడే మమ్మల్ని ఆదినాయకులతో గుర్తించి ఈ రోజు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మీ ముందొచ్చి మాట్లాడుతున్నాను. పోతున్న గాలి ఆదిలాబాద్ కు పనిచేస్తుంది. పోతులు ఉన్న వాళ్ళు ఆదిలాబాద్ ఫోన్ చేసుకుంటారు, ఆదిలాబాద్ ఉన్నాడు పోతులు ఫోన్ చేసుకుంటారు. ఏం నడుతుందో మీకు ఏమక్క అంత చేతంటులో చేతికి ఎంత మండులని మీ గాలి కూడా మాకు అవుతుంది. ఏం నడుతుంది చేయనది ఏం నడుతుందంటే కనుక ఏసారి చేతి అంటున్నాలే చేతి అంటున్నారు చేతికి ఎంత మండుతుంది అంటే కనుక మళ్ళీ మీరందరూ చేయనదిలో చేతి నడుతున్నాడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఆదిలాబాద్లో మనం పుట్టించినటువంటి గాలి వల్ల బుజ్జుగాలి కూడా ఉపయోగపడేది. ఎందుకంటే కనుక పక్కపక్కనే కలిగి ఉంటాయి. మా ఆదిలాబాద్తో కలిగినటువంటి చాలా ప్రాంతాలలో బొజ్జుదారులకు కూడా మంచి మంచి ఓట్లు పడ్డాయి. అంటే ఆ గాలి మనకు ఒకరికి సహాయం చేస్తుంది. ఇప్పుడు మేమేంటంటే అందరం కొత్తలం అయిపోయినాం. నేను గజేంద్రన్న, బొజ్జన్న అందరం కొత్తలు మొదటిసారి పోటీ చేస్తలేదు. కానీ ఈసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి బ్రహ్మాండమైనటువంటి ఓట్లతోని ఆదిలాబాదు మన ఆదిలాబాదు బ్రహ్మాండంగా 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మనం సాధారణంగా మాట ఇవ్వాలా. దానికోసం మనం ఇప్పటి నుంచి కష్టపడడం మొదలు పెట్టాలి. చాలా మంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు, అన్న నాకి అని. ఎవరెవరి పేరు వస్తారో నాకు కూడా తెలియదు. నేను ఒక్కరి పేరు కూడా ప్రపోజ్ చేయను సార్. మీరు పార్టీకి ఎవరైతే పనిచేసే విధంగా ఉన్నారో సర్వే చేయించండి. ఇంతకుముందు లీడర్లు ఉంటే వాళ్ళు పార్టీ తరఫున ఎంతమంది టీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్లకు ఖండన ఇచ్చిండ్రు. మరి ఆ విధంగా బేరుజు వేసుకొని మొత్తం